హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మిస్ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి కరకరలాడే ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై ఎప్పుడు చేసినా మెత్తగా వస్తుందా? అయితే ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఆలూ ఫ్రై ఎన్ని కేజీలు చేసినా ఎప్పుడు చేసినా 100% చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను 1/2 కేజీ ఆలూని తీసుకుంటున్నాను. ఆలూ ఫ్రైకి ఎప్పుడైనా పాత ఆలుగడ్డలు అంటే ఇలా స్మూత్గా ఉన్న ఆలూని తీసుకోవాలి. కొత్త ఆలు అయితే పైన పొట్టు లేసినట్టుంటుంది. అవి కాకుండా ఇలా పాత ఆలుతో చేస్తేనే క్రిస్పీగా వస్తుంది. ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కడిగి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా ఆలు ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత స్టవ్ పైన ముందుగానే బాండీ కానీ ఒక గిన్నెను పెట్టుకొని నీళ్లు వేసుకోండి. నీళ్లు మరిగేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసేయండి. హై ఫ్లేమ్లో జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు ఈ ఆలు ముక్కలను ఉడికించుకోవాలి. సాల్ట్ మాత్రం వేయకండి, మెత్తగా అయిపోతాయి. 2-3 మినిట్స్లోనే ఇలా సెమీ బాయిల్డ్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టెయినర్లో వేసి ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేయాలి. కంప్లీట్గా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. నూనె మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే ఆలు ముక్కలను వేసి ఒక 30 సెకండ్స్ అలా వదిలేసేయండి. అస్సలు కదపకండి. 30 సెకండ్స్ తర్వాతనే ఇలా కొంచెం బబుల్స్ క్లియర్ అయిన తర్వాత ఆలు ముక్కలను పైకి కిందికి టర్న్ చేయాలి. ఇలా హై ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పాటు కలర్ మంచిగా మారి క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి. మరీ డార్క్ కలర్లోకి మారకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్కి మారేటప్పుడు కొంచెం క్రిస్పీగా అయ్యింది లేనిది కూడా మనకు తెలుస్తుంది. క్రిస్పీగా అయిన తర్వాతనే ఇలా స్టెయినర్ సహాయంతో ఆయిల్లోంచి తీసేసేయండి. ఈ చిన్న టిప్పు మీరు యూజ్ చేశారంటే ఎన్ని కేజీల ఆలుతో చేసినా ఫ్రై అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు సైడ్ డిష్గా కాదండి స్నాక్స్ లాగా తినేస్తారు, అంత క్రిస్పీగా వస్తుంది. ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదే వేడి నూనెలో కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చిని చీల్చి వేయండి. వీటిని ఆలూ ఫ్రైలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఆయిల్లో నుంచి స్టెయినర్ సహాయంతో తీసేసేయండి. ఇప్పుడు వేడివేడి ఆలును ఒక బౌల్లోకి వేసుకోండి. వీటిపైన పచ్చిమిర్చి, కరివేపాకును వేసేసుకోండి. ఆలు ముక్కలు ఇలా వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి ఇలా టాస్ చేయండి. అన్ని ముక్కలకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది. అంతేనండి, కరకరలాడే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఎక్కువ కష్టపడి నాన్ స్టిక్ ప్యాన్లో ఒక అరగంట పాటు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయడం కన్నా ఇలా సింపుల్గా ఈ చిన్న టిప్తో ఆలూ ఫ్రై చేయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.